విచిత్రమైనటువంటి ధోరణి అనేటువంటి మాట వింటూ ఉంటాం కదా, వాస్తవంగా ఉంటుంది అలాంటి? ఏమీ లేదు, నేను కరెక్ట్ ఉన్నాను, ముందర కూడా కరెక్ట్గా ఉన్నా అంటే అప్పుడు అది సరిపోతుంది. ఆయన తాలూకు వ్యక్తిత్వం కానీ లేదంటే ఆయన వ్యవహరించేటువంటి తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అతనిపై ఫస్ట్ పెద్దిరెడ్డి గారికి సాటిస్ఫై చేయాలా, నీకు 51% నీకు రాసి ఇవ్వాలి. ఎవరిచ్చారండి అధికారం? పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వెంట ఉండాలా, తప్పకుండా ఇంకా బాధ్యతగా పనిచేస్తారు. సార్, ముఖ్యంగా అసలు పెద్దిరెడ్డి గారి మీద విమర్శలు చేయాలన్నా, ఆరోపణలు చేయాలన్నా కూడా రాజకీయాల్లో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన తాలూకు వ్యక్తిత్వం కానీ లేదంటే ఆయన వ్యవహరించేటువంటి తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి, అలాగే ఒక రకమైనటువంటి వాళ్ళ హై హ్యాండ్నెస్ అనేటువంటి చూపించుకుంటూ ఉంటారు. అలాంటిది పెద్దిరెడ్డి గారు మీ మదనపల్లిలో మైనింగ్ చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు అంటే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఏంటి అసలు ఆ విషయం? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్దిరెడ్డి గారు మైనింగ్ మినిస్టర్ అయిన తర్వాత సిస్టమ్ ఆఫ్ మైనింగ్ ఈజ్ కొలాప్స్. మైనింగ్ మీరు చేయాలంటే సంబంధిత డీడీ గారిని ఆర్డర్ ఇస్తాడు, 51% మైనింగ్ షేర్, మీకు మైనింగ్ లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ చేతికి ఇచ్చే ముందు 51% షేర్ ఆయనకి ఇవ్వాలని చెప్పి రాసి మీరు అండర్టేకింగ్ వాళ్ళకు ఎంఓఈ చేయాలి. ఇదే కాకుండా ఈరోజు శాండ్ మైనింగ్లో వస్తుంది. శాండ్ పరిస్థితి కొన్ని లక్షల కోట్లకు పడగలెత్తేసారు, కొన్ని వేల కోట్లకు పడగలెత్తారు. ఇదే కాకుండా గ్రనైట్ సిస్టమ్, మైనింగ్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. మీకు తెలుసా ఎంతమంది మైనింగ్ ఆపేశారు? వీళ్ళకి ఫుల్ఫిల్ చేయలేక, వీళ్ళ అవసరాలకు కంప్లీట్ చేయలేక పూర్తిగా మైనింగ్ అన్నీ ఆపేసిన చరిత్ర ఈ 4.5 సంవత్సరంలో. మైనింగ్ సెక్షన్లో ఉన్న కూలోళ్ళు కూడా రాష్ట్రం వదిలి తమిళనాడుకి వెళ్ళిపోయారు. ఎవరికి కూడా మైనింగ్ లైసెన్స్ కూడా ఇవ్వడం లేదు. మైనింగ్ లైసెన్స్ ఇవ్వాలంటే అతనిపై ఫస్ట్ పెద్దిరెడ్డి గారికి సాటిస్ఫై చేయాలా. పెద్దిరెడ్డి గారు ఎస్ అని డీడీ సంబంధిత డిప్యూటీ డైరెక్టర్కి చెప్తే ఆ డైరెక్టర్ మైనింగ్ లైసెన్స్ ఇస్తుంది. ఎవరిచ్చింది? మైనింగ్ అనేది ఆ సంబంధిత ఎవరైతే మనిషి వేసుకున్నాడో ఆయన వేసిన అప్లికేషన్ పైన, ఆయన ఉండే అర్హత పైన ఆ మైనింగ్ లైసెన్స్ వస్తుంది. ఆ లైసెన్స్ అన్ని తీసుకొని మైనింగ్ చేస్తాడు. నేను మైనింగ్ చేస్తాను తెల్లారిపోయి ఆడ ఒక 4 రాళ్ళు పెడితే లక్షలు వచ్చాయి, రావు కదా. అతను మిషనరీస్ పెట్టాలి, దానికి బ్లాస్టింగ్స్ చేయాలి, దానికి పూర్తిగా పాలిషింగ్ చేయాలి, దానికి మళ్ళీ ఎవరో కొనేవాడు ఎవరో వచ్చి మార్క్ చేయాలి. ఇవన్నీ చేసి వానికి అతను హార్బర్కి చేర్పిస్తే అప్పుడు అతనికి డబ్బు వస్తుంది. ఇటువంటి సిస్టమ్ తీసుకొచ్చి మైనింగ్ లైసెన్స్ ఇచ్చే రోజే నీకు 51% నీకు రాసి ఇవ్వాలా, మీకు ఎంఓయూ చేయాలా. ఎవరిచ్చారండి అధికారం? నేను సిబిఐ ఎంక్వైరీ మైనింగ్ డిపార్ట్మెంట్ మీద చేయాలని చెప్పి నేను సూటిగా మీ ద్వారా అడుగుతున్నాను. వాట్ ఆర్ ద మిస్యూజెస్? ఎక్కడైనా కానీ ప్రైవేటలైజ్ పోయి గవర్నమెంటలైజ్ అవుతుంది. కానీ మా జిల్లా మైనింగ్ ఆఫీస్ గవర్నమెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ పోయి ఇప్పుడు ప్రైవేటలైజ్ అయ్యి వేరే ఎవరో ఇక్కడ తెలంగాణ నాయకునికి అమ్మేశారు. టెండర్కి పిలిచేసింది, ఎవరు టెండర్ బిడ్డలు లేడు, వేరే వాళ్ళు ఎవరు వేయరు. పెద్దిరెడ్డి గారు ఎవరు చెప్తే వాళ్ళే వేస్తారు. వేసిందే గవర్నమెంట్ మైనింగ్ ఆఫీస్, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఈజ్ అండర్ ద లీజ్, అండర్ ద ప్రైవేటలైజ్. ఎక్కడైనా విన్నారా మీరు కథ ఇది? ఏదో గ్రూప్ 1 చేసిన వాళ్ళు ఈ అధికారులు వీళ్ళందరూ వచ్చి ప్రైవేట్ కంపెనీ ఏం చెప్తే వాళ్ళ వెనకాల తిరగాల. వాళ్ళు దానికి కావాల్సిన ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు, వాళ్ళు సెస్ కలెక్ట్ చేస్తారు. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో చిత్తూరు జిల్లా పక్క జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యమంత్రికి కనపడవా? మీరు ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఉంటే, రాష్ట్ర సంక్షేమం మీరు కోరేవాళ్ళు ఉంటే, రాష్ట్ర సుభిక్షం కోరేవాళ్ళు ఉంటే, ఇంత పెద్ద అరాచకం జరుగుతుంది. శాండ్ మాఫియా జరుగుతోంది, లిక్కర్ మాఫియా జరుగుతోంది, మైనింగ్ మాఫియా జరుగుతోంది. ఎక్కడున్నారు ముఖ్యమంత్రి? మీ పైన బాధ్యత లేదా? డిపార్ట్మెంట్స్ మిస్యూజ్ అయిపోతున్నాయి కదా, డిపార్ట్మెంట్స్ కాపాడే బాధ్యత మీది కాదా? ఎట్లా చేస్తారు ప్రైవేట్లైజ్? దానికి జియోకి ఎట్లా మీరు పర్మిషన్ ఇస్తారు? సో దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వాటా కూడా ఏదో ఒకటి ఉంది.
ఆయన వాటా ఏదో తేల్చుకొని ఇంకా అన్న నీ ఫ్రీ అన్న, నువ్వు ఏమన్నా చేసేపో, బట్ నా వాటా నాకు ఇచ్చి. ఎట్లా ఉంటుంది సార్ అంటే ఆయన వ్యవహారం? మొన్న అంగళ్ళు టైంలో కూడా చూసాము. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో సైకిల్ యాత్రగా పుంగనూరు దగ్గరికి వెళ్తా ఉంటే అక్కడ జరిగినటువంటివి కూడా చూసాం. నిజంగా అంటే పెద్దిరెడ్డి గారు అనేటప్పటికీ ఆయనది ఒక విచిత్రమైనటువంటి ధోరణి అనేటువంటి మాట వింటూ ఉంటాం కదా, వాస్తవంగా ఉంటుంది అలాంటివి? ధోరణి అంటే ఇప్పుడు మీరు నా మనసులో నేను ఏదో ఒక మంచికి ఏమైనా పెద్ద ఇది ఏమో చేసేస్తాడంటే చేసేస్తారు. ఏమీ లేదు, నేను కరెక్ట్ ఉన్నాను, ముందర కూడా కరెక్ట్గా ఉన్నా అంటే అప్పుడు అది సరిపోతుంది. ఈరోజు మీకు తెలుసో లేదు చెప్తాను చూడండి. అది సుగాలమిట్ట అని ఏరియా, అది ఏదైతే ఇష్యూ జరిగింది, అక్కడి నుంచి నలుగురు 5 మంది సైకిల్ యాత్రలు వెళ్తున్నారు. ఒకడు వచ్చింది మా రామసముద్రం మండలంకి సంబంధించిన ఒక మనిషి, ఇంకొక మనిషి పొంగనూరుకు సంబంధించిన మనిషి. వీళ్ళు పోయి తాగేసి అంత అరాచకం చేసిన తర్వాత సోషల్ మీడియా వైరల్ అయింది, పేపర్లు వైరల్ అయినాయి. అంతా వైరల్ అయితే ఆయన పెద్ద మనిషి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు ప్రెస్ ద్వారా అన్న ఖండించే అవసరం లేదు. ఏమని ఇంత జరిగింది, వాళ్ళు మంచి పరిస్థితులు లేరు, తాగేసిన పరిస్థితులు ఈ విధంగా చేశారు, బట్ నా పేరు వాడిన వల్ల నేను వాళ్ళకి ఖండించి అరిశాను. ఇంకొకసారి ఇటువంటిది ఎక్కడ రిపీట్ కాకూడదని కూడా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. సో ఆయన ఆలోచన విధానాలు ఏమంటే పవర్ ఉంటే నేను పులి, పవర్ లేకపోతే నేను పిల్లి, అంతే. పవర్తో ఏం జరగదు బాస్. ఇప్పుడు ఈ 3 నెలల్లో ప్రజా పవర్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రజలు ముఖ్యమంత్రులు అయినట్టు. సో అదే ఈ రాష్ట్రానికి సంక్షేమం. మీకు తెలుసో లేదు, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ క్లియర్ మ్యాన్. మైనారిటీ సంక్షేమం కోసం అన్ని విషయాలు చాలా మ్యాగ్నానిమస్గా పనిచేశారు. 2014లో తెలుగుదేశం పార్టీలో ఒక మైనారిటీ ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ఒక ఎమ్మెల్సీ కూడా లేదు. బట్ ఆయన ఆ శాఖ ఆయనకి ఎండార్స్ చేస్తే కూడా, పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఎండార్స్ చేస్తే కూడా, బట్ ఆయన పర్సనల్గా మానిటర్ చేసి స్కాలర్షిప్లు కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, 10 లక్షల రూపాయలు అబ్రాడ్ స్టడీస్ కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా దుకాన్ మకాన్ కానీ, అదేవిధంగా వచ్చిందే మీకు ఇమామ్ మోజన్ శాలరీస్ కానీ, మసీదులు మరమ్మత్ కానీ, వఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కానీ. ఇది ముఖ్యం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొత్తం దేశంలో వఫ్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి తెలుసా? 20 లక్షల కోట్ల రూపాయల వఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకా పెరిగిపోయినారు ఇవి మధ్యకాలం. మన ఆంధ్ర రాష్ట్రంలోనే 1 లక్ష కోట్ల వఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ఆయన పీరియడ్లో ఎప్పుడు మిస్యూజ్ కాలేదు. ఇక్కడ కంబైన్ స్టేట్లో తెలంగాణలో ఉన్న రోజులు కూడా మిస్యూజ్ కాలేదు. ఈ మధ్య కాలంలో ఈ 4.5 సంవత్సరంలో చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు రేపు ముస్లిం మైనారిటీస్ బాగా పడాలా, వాళ్ళ అసెట్స్ వాళ్ళకి మిగలల్లా, దాంట్లో స్కూల్, కాలేజెస్, హాస్పిటల్స్ రావాలా, వాళ్ళు పూర్తిగా ముస్లిం మైనారిటీస్ ఎదగాలంటే ఒక క్లియర్ మైండ్ ఉండే మనిషి రావాలి. మంచి చేయకపోతే పోని చెడు మాత్రం చేయకూడదు. బట్ ఈయన చెడు చేయకుండా ఇంకా మంచి చేయడానికి ఆలోచన చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వఫ్ ప్రాపర్టీస్ మిస్యూజ్ కానీ, అటువంటి ఆ ప్రాపర్టీస్లో ఆ డబ్బుల్లో తీసుకొచ్చి ఏదైనా వాటా ఇస్తే అటువంటి దూరం వరకు కూడా అటువంటి మనిషి పైన ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు కట్టి రిమాండ్ చేసే ఒక ఆలోచన, ఆ తత్వం కలిగిన మనిషి. చాలా క్లియర్ హ్యాండ్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. సో ఇటువంటి మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. ఎస్పెషల్లీ మైనారిటీస్ వెల్ఫేర్ కోసం. వాళ్ళకి కొంతమంది నేను చెప్తాను, 95 to 2004 వరకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నారు. అవును. చాలామంది మనం ఏమంటే ఒక అపోహలో ఉంటారు. ఏమని అంటే బీజేపీతో వెళ్తున్నారు కదా, సో మనం ఎందుకు బీజేపీతో వెళ్ళిన మనిషికి సపోర్ట్ చేయాలి. 2019లో అబ్సల్యూట్ ఓట్ అన్ని ఓట్ బ్యాంకు మన ముస్లిం మైనారిటీస్ ఓట్స్ అన్నీ వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు వేశారు. వేసిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో లేరా? ఒకటి ఏమంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఏది ఉంటుందో ఆ గవర్నమెంట్తో రాష్ట్రం కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలా. అది కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం కోసం సెంట్రల్ సపోర్ట్ ఉండాలి.
ముస్లిం మైనారిటీస్ మాత్రం అపోహలో వద్దు, ఈసారి మనం ఈయన బీజేపీతో వెళ్తున్నారు, ఈయనకు మనం సపోర్ట్ చేయకూడదు, కాకపోతే ఈయన బ్యాక్లాగ్ చూడాలి. ఎన్డీఏ కన్వీనర్ ఉంటూ కూడా ఎక్కడ కూడా ఒక ఇంచ్ తగ్గకుండా ముస్లిం మైనారిటీస్ కోసం సకాలంలో అన్ని ప్రోగ్రామ్ చేస్తారు. మీకు తెలుసో లేదో హైదరాబాద్లో జరిగిన అల్లర్లలో అసదుద్దీన్ ఓవైసీ గారు ఇప్పుడు ఏదైతే ఎంపీ ఉన్నారో ఆయన ఇంటర్వ్యూని ఏదో చేసేదానికి వెళ్తే ఆయన పీరియడ్లో పోలీస్ దానికి లా అండ్ ఆర్డర్ పరిరక్షణ పరిధిలో ఆయన కూడా సుమారుగా ఇచ్చారు కోటింగ్ అసదుద్దీన్ ఓవైసీకి. ఆయన వచ్చి అసెంబ్లీలో ఆయన షెర్వాని ఇప్పి చూపించాడు, చూడండి నా వీపుకి ఎట్టే విధంగా కొట్టారంటే, నాకు తెలియదులే అసద్, ఇంకొకసారి చెప్తాను నీకు అట్లా చేయొద్దు అని చెప్పారు. బట్ సిస్టమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇస్ లా అండ్ ఆర్డర్, ఆ విధంగా కాపాడారు. అదేవిధంగా 2002 గోద్రా కాండ్లో కూడా ఏ ముఖ్యమంత్రి మీకు మాట్లాడలేదు, ఓన్లీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏం చెప్పారు? ఎక్కడ కూడా కానీ ఇది ఏదైతే జరిగింది ఇటువంటి దానికి నేను సపోర్ట్ చేయను, ఫస్ట్ యు రీకాల్ హిమ్ అని చెప్పి వాజ్పేయి గారికి సూటిగా మాట్లాడిన ఏకైక వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. సో నేను మీ ద్వారా రాష్ట్ర ముస్లిమ్స్ అందరికీ ఒకే ఒక్క సందేశం ఇస్తున్నాను, మీరు తెలుసుకోండి, మీరు ఎక్కడ కూడా కానీ అపోహలు పోవద్దండి. మీరు 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ఏం చేశారని మీ ముందర ఉంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని మొత్తం సంక్షేమ కార్యక్రమాలు మీ ముందుకున్నాయి. ఏదో నాకేదో లబ్ధి పొందుతుందని నేను చెప్పడం లేదు. ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ సాచర్ కమిటీ రిపోర్ట్, రంగనాథ కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం మీ ఆర్థిక పరిస్థితులు చాలా దయనీయంగా ఉంది. ఒక మంచి లీడర్ మీకు అవసరం ఉంది. అదేవిధంగా ఈ కమ్యూనిటీకు మంచి లీడర్ అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి కమ్యూనిటీ అవసరం ఉంది. ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని నడిస్తే తప్పకుండా రేపు ముస్లిం మైనారిటీల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది. తప్పకుండా ఇంకా బాధ్యతగా పనిచేస్తారు. మీరు ఒక్కసారి ఈ యొక్క ప్రతి ఒక్క ఓటు మీ పవిత్రత ఇది, మీకు మంచి చేసే మనిషికి ఇవ్వాలి కానీ అరాచకం చేసే మనిషికి ఇవ్వకూడదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నంద్యాల అబ్దుల్ సలాం తన పిల్లలకు చేతులు కట్టేసి రైల్వే ట్రాక్ పైన పండబెట్టి ఆయన భార్య పడుకొని ఏ సందర్భంలో తన పిల్లలకు ఆ విధంగా ఆయన కళ్ళు ముందర ఒక్కసారిగా అందరూ చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారంటే వాళ్ళపైన ఏ విధంగా అరాచకం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి స్పందించారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఏదైనా మాట్లాడారా? అదే పలంనేర్ మిస్బా ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు తన బిడ్డ సెకండ్ ప్లేస్కి వస్తున్నదని చెప్పి మిస్బా పైన అరాచకం చేశారు. దానిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్పందించారా? మిస్బా ఇంటికి వచ్చారా? అబ్దుల్ సలాం గారి ఇంటికి వచ్చారా? ఈరోజు రాలేదు. సో ఈరోజు ముస్లిం కమ్యూనిటీ మేలుకునే అవసరం ఉంది. మీరు పూర్తిగా బాధ్యత తీసుకునే అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కానీ రేపు ముస్లిం కమ్యూనిటీ అంతా వన్ సైడ్గా మనం నడుస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండాలా. రేపు ఆయన ముఖ్యమంత్రి చేసుకొని మన హక్కులు ఇంకా గట్టిగా మీరు ముస్లిం మైనారిటీస్ మీరందరూ కలిసి మీ హక్కులను పోరాడాలని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.